ఎలా ఉన్నారు? మన షాప్లో తీసుకునే బాదుషాల కన్నా చాలా హెల్తీగా, చాలా టేస్టీగా గోధుమ పిండితో మనమే ఇంట్లో ఈ బాదుషాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించినా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చినాయండి ఈ బాదుషాలు. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుని దానిని ఒక జల్లెడలో వేసుకుని జల్లించుకున్నాను. అలాగే నేను ఇంకో కప్పు కూడా తీసుకుని దీనిని కూడా జల్లించేసుకున్నాను. నేను తీసుకున్న జల్లెడి చిన్నగా ఉంది కాబట్టి 2 సార్లు జల్లించుకున్నాను. దీనిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ పిండికి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. ఇలా ముందుగానే నెయ్యితో పిండి కలుపుకోవడం వల్ల బాదుషాలు చాలా గుల్లగా వస్తాయండి. చూడండి, అన్నీ కలిసాక పిండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండగా అయితే మనకి కరెక్ట్గా నెయ్యి సరిపడినట్టు. లేదంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి మళ్ళీ. అలాగే దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఉండగా చేసుకోండి. ఉండ చపాతీ ఉండలా అవ్వాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా ఇలా ఉండగా ఫామ్ అయ్యాక ఈ ఉండని ఎక్కువసేపు అలా అటు ఇటు తిప్పుతూ మదాయిస్తూ ఉండాలండి. అప్పుడే బాదుషాలు మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండి అంతా కాసేపు కలిపిన తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టే వరకు కలుపుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి గట్టిపడకుండా ఉంటుందండి. ఈ పిండిని 1-2 గంటల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత నేను దీనికి పంచదార పాకాన్ని రెడీ చేస్తున్నాను. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు పంచదారని తీసుకున్నాను. అలాగే 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ పంచదార పాకం మరుగుతూ ఉంటుంది. మనం ఈ లోపు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాదుషా పిండిని తీసుకుని బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్గా సాఫ్ట్గా బాల్లా చేసుకుని మధ్యలో ఒక ఫింగర్తో ఇలా అంటే సరిపోతుందండి. మనకి బాదుషాలు రెడీ అవుతాయి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. అలాగని పిండి మరీ కలపనవసరం లేదండి. నానిపోయి ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని మొత్తం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బాదుషాలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయితే సరిపోతుందండి. మరీ హీట్ అయినా బాదుషాలు పైన వేగిపోతాయి, లోపల పిండిగా ఉండిపోతాయి. జస్ట్ కొద్దిగా వేడైతే సరిపోతుందండి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ ఈ కళాయికి సరిపడినట్టు యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ బాదుషాల్ని వేపుకోవాలండి. అప్పుడే బాదుషాలు మనకి పర్ఫెక్ట్గా గుల్లగా జ్యూసీగా వస్తాయండి. అలా కొద్దిగా వేగుతూ బాదుషాలు అలా పైకి వస్తాయి. ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక మళ్ళీ అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపుకుంటూ ఉండాలండి. ఇలా అటు ఇటు తిప్పుతూ వేపడం వల్ల బాదుషాలు మనకి బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా వేగుతాయండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ బాదుషాలన్నీ వేపుకోవాలి. మనకి పక్క స్టవ్ మీద పెట్టుకున్న పాకం మరుగుతూ రెడీ అవుతుందండి. ఈ పాకంలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. బాదుషాలకి పాకం ఎలా రెడీ అవ్వాలంటే మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా గులాబ్ జాముల పాకానికి కాస్త ఎక్కువగాను తీగ పాకానికి కాస్త తక్కువగాను ఉంటే సరిపోతుందండి. మనకి బాదుషాలు వేగుతూ రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఈ బాదుషాల్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం పక్క స్టవ్ మీద ఉన్న పాకంలో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు పాకం రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాకాన్ని. మనం ఫ్రై చేసుకున్న బాదుషాలు ఒక్కొక్కటి ఈ పాకంలో యాడ్ చేసేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ పాకం బాగా పీల్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం బాదుషాలు వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాదుషాలన్నీ వేసాక స్టవ్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి బాదుషాలు పైన త్వరగా వేగిపోయి లోపల ఉండగా ఉండిపోతాయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుని అవి కాస్త పైకి వచ్చాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ ఇలా పాకంలో వేసి 1 అవర్ పాటు ఉంచాక ఇలా పాకం నుంచి సెపరేట్ చేసేసుకోండి, సరిపోతుంది.
అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన బాదుషాల్ని మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. అయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.